ఒక షాకింగ్ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఇండియాలో 20% కంటే ఎక్కువ రెస్టారెంట్లు ఇప్పటికే క్లోజ్ అయ్యాయి అని సమాచారం వస్తోంది. ఇంకా కొన్ని హోటల్ అసోసియేషన్లు చెబుతున్నాయి, ఇలా కొనసాగితే ఈ సంఖ్య త్వరలోనే 50% వరకు చేరే ప్రమాదం ఉంది అని. అంతేకాదు, చెన్నైలోని హోటల్ అసోసియేషన్ నేరుగా నరేంద్ర మోదీ గారికి లెటర్ రాసింది. మా దగ్గర ఉన్న హోటల్స్లో సగానికి పైగా ఆపరేట్ చేయలేకపోతున్నాం, దయచేసి మాకు సహాయం చేయండి అని. కానీ ఇది కేవలం చెన్నైలోనే కాదు, హైదరాబాద్, బెంగుళూరు, ముంబై ఇలా దేశంలోని చాలా నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఎందుకు అకస్మాత్తుగా ఇన్ని రెస్టారెంట్లు మూసుకుపోతున్నాయి? దానికి ప్రధాన కారణంగా ఇప్పుడు చెప్పబడుతున్నది ఎల్పీజీ గ్యాస్ కొరత. అవును, మనం రోజూ ఇంట్లో ఉపయోగించే గ్యాస్, ఇదే ఇప్పుడు హోటల్స్కి పెద్ద సమస్యగా మారింది. కానీ ఈ గ్యాస్ కొరత ఎందుకు వచ్చింది? ఇక్కడే ఈ కథ అంతర్జాతీయ రాజకీయాలకు కనెక్ట్ అవుతోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న యుద్ధం, ఇరాన్-ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ మార్గాలలో ఒకటైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేసింది. ఈ రూట్ ఎందుకు అంత ముఖ్యమంటే, ప్రపంచంలోని పెద్ద మొత్తంలో ఆయిల్ మరియు ఎల్పీజీ గ్యాస్ ఇదే మార్గం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మన ఇండియాకు కూడా వచ్చే ఎనర్జీ సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా వస్తుంది. అందుకే ఈ మార్గం బ్లాక్ అయిందనే వార్త వచ్చాక ప్రపంచ మార్కెట్లలో ఒక పెద్ద పానిక్ మొదలైంది. దీంతో గ్యాస్ సరఫరా ఆగిపోతుందేమో అన్న భయంతో చాలా దేశాలు వెంటనే స్టాక్స్ పెంచుకోవడం మొదలుపెట్టాయి. ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ ఇలా చాలా దేశాల్లో కూడా ఇదే టెన్షన్ కనిపిస్తోంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్డర్లు కూడా ఇవ్వడం ప్రారంభించాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మన దేశంలో నిజంగా ఎల్పీజీ కొరత వచ్చిందా? సింపుల్గా చెప్పాలంటే, ప్రస్తుతం పూర్తి స్థాయి కొరత లేదు. కానీ పరిస్థితి ఎందుకు టెన్షన్గా మారింది? ముందుగా ఎల్పీజీ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇందులో ప్రధానంగా 2 గ్యాసులుంటాయి, ప్రోపేన్ మరియు బ్యూటేన్. ఇండియాలో ప్రస్తుతం 30 కోట్లకు పైగా ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్పీజీ మార్కెట్ మన దేశం. మన దేశంలో ఎల్పీజీ ప్రధానంగా 2 విధాలుగా ఉపయోగిస్తారు. మొదటిది డొమెస్టిక్ ఎల్పీజీ. ఇది మన ఇళ్లల్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్. దీని బరువు సాధారణంగా 14.2 కిలోలుంటుంది. రెండవది కమర్షియల్ ఎల్పీజీ. ఇవి పెద్ద సిలిండర్లు. వాటిని హోటల్స్, ఇండస్ట్రీస్ మరియు కంపెనీలు ఉపయోగిస్తాయి. ఈ సిలిండర్లు సాధారణంగా 19 నుంచి 30 కిలోల వరకు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్ ఉంది. రెస్టారెంట్లు డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగించకూడదు. అలా చేస్తే అది ఇల్లీగల్, కేసులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, మన ఇండియా ఈ గ్యాస్ను ఎలా పొందుతుంది? మన దేశానికి ఎల్పీజీ 2 విధాలుగా వస్తుంది. మొదటిది, మనమే ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఈ ప్రొడక్షన్లో ప్రధానంగా 3 కంపెనీలున్నాయి: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం. స్వదేశీ ఉత్పత్తి 40 నుంచి 45%. రెండవది, విదేశాల నుంచి ఇంపోర్ట్. మనకు అవసరమైన ఎల్పీజీలో దాదాపు 55 నుంచి 60% వరకు విదేశాల నుంచి వస్తుంది. ప్రధానంగా మనం గ్యాస్ కొనుగోలు చేసే దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, అమెరికా. అంటే గల్ఫ్ ప్రాంతం మనకు చాలా కీలకం. అందుకే అక్కడ యుద్ధం జరిగితే దాని ప్రభావం మనపై కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయముంది. రెస్టారెంట్లు మూసుకుపోవడానికి అసలు కారణం గ్యాస్ కొరత మాత్రమే కాదు, ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల కూడా జరిగింది. ఇండియా ప్రభుత్వం ఒక నోటీస్ ఇచ్చింది. అందులో ఏమన్నారంటే, దేశంలో అదనంగా ప్రొడ్యూస్ అయ్యే ఎల్పీజీను ముందుగా డొమెస్టిక్ యూజ్కి ఇవ్వాలి అని. అంటే ప్రజలకు ఫస్ట్ ప్రయారిటీ. కానీ ఈ నోటీస్ను కొన్ని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం కమర్షియల్ ఎల్పీజీని బ్యాన్ చేసింది అనుకున్నారు. దాంతో వాళ్లు రెస్టారెంట్లకు గ్యాస్ సప్లై ఆపేశారు. ఇక్కడే దేశవ్యాప్తంగా ఒక పెద్ద పానిక్ మొదలైంది. గ్యాస్ రావడం లేదు అనుకుని చాలా రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని హోటల్స్ అయితే తమ మెన్యూనే మార్చేశారు. గ్యాస్ ఎక్కువగా అవసరమయ్యే వంటకాలను తొలగించడం మొదలుపెట్టాయి. ఈ పరిస్థితి చూస్తూ హోటల్ అసోసియేషన్స్ ప్రభుత్వానికి లెటర్స్ రాయడం ప్రారంభించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇచ్చింది. మేము కమర్షియల్ ఎల్పీజీపై ఎలాంటి బ్యాను పెట్టలేదు అని, కేవలం ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రమే చెప్పాము అని వివరించింది. అయితే ఇక్కడ మరో పెద్ద సమస్య కూడా బయటపడింది. దేశవ్యాప్తంగా చాలా రెస్టారెంట్లపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక భారీ ట్యాక్స్ స్కామ్ బయటపడింది. ప్రస్తుతం దర్యాప్తు ప్రకారం దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఫ్రాడ్ జరిగిందని తెలుస్తోంది. రెస్టారెంట్లు ఎలా మోసం చేశారంటే, ఆన్లైన్ పేమెంట్స్ను సరిగ్గా చూపించి క్యాష్ పేమెంట్స్ను దాచిపెట్టారు. ఇలా చేస్తూ ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకున్నారు.
ఈ మోసాన్ని బయటపెట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా దాడులు చేస్తోంది. కాబట్టి మొత్తం పరిస్థితిని చూస్తే ఎల్పీజీ కొరత వల్ల వచ్చిన సమస్య కంటే పానిక్ వల్ల వచ్చిన సమస్య ఎక్కువ. ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఉదాహరణకు, ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత 25 రోజుల వరకు మరో సిలిండర్ బుక్ చేయలేరు. ఇది కొరత వల్ల కాదు, ప్రజలు గ్యాస్ను బల్క్గా స్టాక్ చేయకుండా ఆపడానికి తీసుకున్న నిర్ణయం. దీనివల్ల బ్లాక్ మార్కెట్ను కూడా కట్టడి చేస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇండియాలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ విషయంలో పెద్ద సంక్షోభం లేదు. ఒకవేళ భవిష్యత్తులో సమస్య వస్తే ఇండియా ఇతర దేశాల నుంచి కూడా గ్యాస్ కొనుగోలు చేయగలదు. ఉదాహరణకు అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, ఇలా చాలా ఆల్టర్నేట్ సోర్సులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ప్రజలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ పరిస్థితి మనకు ఒక విషయం మాత్రం స్పష్టంగా చూపించింది. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు ఎక్కడ జరిగినా దాని ప్రభావం చివరికి మన కిచెన్ వరకు వస్తుంది. అందుకే ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు ఈ సమాచారం నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలో కలుద్దాం. జై హింద్.